హాయ్ ఫ్రెండ్స్. అతను ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్. అతనికి విలాసవంతమైన జీవితం, హోటళ్లు, విందులు, సమావేశాలు అన్నీ ఎక్కువే. ఓ రోజు అతను ఓ 5 స్టార్ హోటల్కి వెళ్ళి చాలా వంటలు ఆర్డర్ చేశాడు. కానీ తిన్నది చాలా కొద్దిపాటి మాత్రమే. మిగిలిందంతా వృధా అయింది. అక్కడ పక్కనే ఉన్న టేబుల్ క్లీన్ చేస్తున్న ఆ యువకుడు అతన్ని చూసి మూతి తిప్పాడు. వెంటనే ఇతను గమనించి కోపం వచ్చింది. ఎందుకు నన్ను చూసి మూతి తిప్పుతున్నావు అని గసిరాడు. సారీ సార్, మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ ఖాళీ ప్లేటు చూసి ఏడ్చేది. ఎందుకంటే మా దగ్గర భోజనం ఉండేది కాదు కాబట్టి. ఇప్పుడు ఇతరులు తినకుండా వదిలేసిన ప్లేట్లు చూసినప్పుడల్లా ఆమె కన్నీళ్లు నాకు గుర్తొస్తున్నాయి అన్నాడు. వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ రోజు నుంచి అతనిలో మార్పు వచ్చింది. తాను తక్కువగా ఆర్డర్ చేసుకోవడం, తక్కువగా వండించుకోవడం, మిగిలింది ఏమన్నా ఉంటే ఇతరులకి పంపించేయడం వంటి పనులు ప్రారంభించాడు. ఈ కథలో నీతి ఏంటి? భగవంతుడు ఆహారాన్ని సంపాదించగలిగిన శక్తులు, యుక్తులు మనకిచ్చాడు గాని వృధా చేసే హక్కు మాత్రం మనకివ్వలేదు. ఎందుకంటే అది ఓ పేద మనిషి ఆకలికి మనం చేసే అవమానం. మన అలవాట్లు సామాజిక బాధ్యతగా మారితేనే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. మీరేమంటారు? ఒక్కసారి